హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం టిఫిన్‌లు చేశారు? నేనైతే ఈరోజు పెసరట్టు ఏసానండి. పెసరట్టు ఏసిన తర్వాత శనివారం కదా! కాస్త ప్రసాదం చేద్దామని చెప్పేసి బెల్లంతో కేసరి చేశానండి. దానికి కావాల్సింది కప్పు రవ్వ, ఒక అరకప్పు బెల్లము, కాసి చల్లారబెట్టుకున్న పాలు గ్లాసు, కొద్దిగా జీడిపప్పు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెయ్యి రెడీ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసి ముందుగా మనం జీడిపప్పు వేయించుకుందాం ఒక స్పూన్ నెయ్యేసి. మీకు బెల్లము కావాలి అంటే కప్పు నిండా వేసుకోండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు. లేదు సరిపోతుంది అంటే మరీ సప్పగా ఉండదండి. మరీ తియ్యగా ఉండదు. నార్మల్‌గా ఉంటది. పర్వాలేదు. మాకైతే నచ్చుతుంది. మీకు నచ్చకపోతే కప్పేసుకోండి. నేను అన్నిటికి కొంచెం ప్రసాదాలకు చప్పగానే తింటామండి. ఇప్పుడు అరిసెలు, లడ్డూలు అలాంటివి అయితే మన పాకాలు రావు గదా! అందుకని నార్మల్ స్వీట్ ఏస్తా. వీటికైతే మాత్రం చాలా తగ్గిస్తా. ఇప్పుడు చక్కగా ఇప్పుడు జీడిపప్పు వేయించుకున్న తర్వాత అదే బాండిల్లో రవ్వ ఏసి ఏయించుకొని రవ్వగుని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు 3 కప్పులు వాటర్ ఏద్దాం. కప్పుకు 3 కప్పులు ఏస్తున్నా. మీకు లూజ్‌గా కావాలంటే 4 ఏసుకోండి. నేనైతే 3 ఏస్తున్నా. 3 నీళ్లు పోసిన తర్వాత కొద్దిగా నెయ్యి ఏద్దామండి. నెయ్యి ఎందుకు అంటే మనం రవ్వ పోసినప్పుడు ఉండకట్టకుండా ఫ్రీగా ఉంటదనమాట. ఇప్పుడు బెల్లం గూడా నీళ్ళు మరిగేటప్పుడు బెల్లం గూడా ఏసేసి బెల్లం కరిగిన తర్వాత ముందు ఏంచి పెట్టుకున్న రవ్వ ఏద్దాము. రవ్వ ఏసేసి కాస్త చూడండి మొత్తం వాటర్ అంతా ఇనికిపోయింది కదా! ప్రసాదం దగ్గర పడ్డది కాబట్టి ఇప్పుడు మనం కాసి చల్లారబెట్టుకున్న పాలు గ్లాస్ ఉన్నాయి కదా! కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. నేనైతే చిన్న గ్లాస్ చాలని చెప్పేసి పోసాను. మంచిగా ప్రసాదం అంతా కలిసేలాగా కలుపుకుందాం పాలంతా కలిపినాక దగ్గర పడ్డది కదా! ప్రసాదం ఇప్పుడు చూడండి అంత పాలంతా కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యేసుకుందాము. నెయ్యేసేసుకొని చక్కగా కలుపుదాం. ప్రసాదం మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు దగ్గరికి అయిపోయింది కదండీ! స్టవ్ కట్టేసుకోవచ్చు ఇంకా. ఎందుకంటే ఎక్కువసేపు ఉన్న మనకి కింద అడుగంటిపోతూ ఉంటది. బాగోదనమాట. ఆ బెల్లం టేస్ట్ తెలీదు. అందుకని ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ముందు మనము ఏంచి పెట్టుకున్న జీడిపప్పు ఏసేసుకుందామండి. ఇప్పుడు నేతిలో ఏంచి పెట్టుకుని ఏసేసుకొని కమ్మటి బెల్లంతో కేసరి రెడీ అయిపోయిందబ్బా! దేవుడి దగ్గర పెట్టేసి మనం తిని పెడదాం. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళు బెల్లంతో ట్రై చేయండి ఈ విధంగా.